నాన్న తన కళను పక్కన పెట్టి నీ భవిష్యత్తు కోసం పోరాడే యోధుడు మామ. కేవలం 3 అవర్స్ సినిమాలో నటిస్తేనే చూసి హీరో అనుకొని చొక్కా చింపుకుంటున్నావు. కానీ అతను చొక్కా చిరిగేలా మరీ నీ కోసం తన ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నాడని మర్చిపోతున్నావు. అలాంటి మీ నాన్న కోసం నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా మామ? ఈ రోజు నీకు నచ్చిన షూస్ వేసుకుంటున్నావు, నచ్చిన బైక్ మీద వెళ్తున్నావు, కాస్ట్లీ మొబైల్, నీకేది కావాలంటే అది కొంటున్నారంటే దాని వెనుక తన కోరికలను చంపుకొని బాధ్యతలను తన భుజాల మీద వేసుకొని పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడితే వచ్చినవని గుర్తించుకో మామ. కోట్ల డబ్బులు సంపాదించలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి అతని చెమట నుండి వచ్చిందే మామ. నీకు కోట్ల ఆస్తి కావాలేమో, అతనికి నువ్వే కోట్ల ఆస్తి. నీ గెలుపు కోసం తప్పించి నీ సక్సెస్ ని తన సక్సెస్ గా ఫీల్ అయ్యే రియల్ హీరో మామ మీ నాన్న. ఇప్పుడు తిడుతున్నారు, కఠినంగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? ఆ కఠినత్వం వెనక ఎంతో ప్రేమ దాచుకొని బయట నీ గురించి గర్వంగా చెప్పుకొని గర్వపడతాడు మామ. ఊడిపోయాను అనుకున్న ప్రతిసారి నేనున్నానని భుజం తట్టి లే వెళ్ళినానా, ఈ ప్రపంచంతో యుద్ధం చేయి, ఈ నాన్న ఉన్నాడులే చూసుకుంటాడని ధైర్యం చెప్తాడు మామ. ఆయన కళలు కేవలం ఫ్యామిలీ అవసరాల కిందే నలిగిపోయామమ్మా. నువ్వు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కనీసం అతన్ని గుర్తించు. ఇది సినిమా కాదు మామ, 3 గంటలు నటించి హీరో అనిపించుకోవడానికి. రియల్ లైఫ్. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు మామ, కానీ నువ్వేదో ఒక రోజు అతని స్టేజ్కి వస్తావు, అప్పుడు అర్థమవుతుంది మీ నాన్న ఎందుకు నీతో అలా ఉన్నాడని. ఆ రోజు మీ నాన్నకి నువ్వు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు మామ, కానీ వాళ్ళకి ఇంకా భారంగా ఉండకూడదు. నీ కోసం తనను తగ్గించుకొని నా కొడుకు అందరిలా ఉండాలని ఆలోచించి తన జీవితాన్ని కోల్పోయి ఉంటాడు మామ. మనం అన్ని ఇవ్వలేకపోవచ్చు, కనీసం ఒక్కటైనా చేయడానికి ట్రై చేయి మామ. అర్థం చేసుకో. సెటైన్ ఏజ్ వచ్చేసరికి నిజం చెప్తున్నా మామ, నువ్వు ఇంకా మాట్లాడలేవు. మీ నాన్నని చూసిన ప్రతిసారి లోపల చెప్పుకోలేని ఫీలింగ్. పొరపాటున అతను ఇట్రా అని పిలిస్తే తట్టుకోలేక బయటికి ఏడ్చే కొడుకులు ఎంతో మంది మామ. ప్రతి కొడుకు, ప్రతి కూతురు మీ నాన్న దగ్గరికి వెళ్ళండి, హక్ చేసుకోండి, ఆయనతో పక్కన కూర్చొని మాట్లాడండి. ఎందుకంటే ఎంతమంది సినిమా హీరోలు ఉండొచ్చు, సూపర్ హీరోలు ఉండొచ్చు, కానీ నాన్నే ప్రతి ఒక్కరికి తన రియల్ హీరో. అర్థమైందా మామ? ఒక్కసారి ఆలోచించు, మీ నాన్న అంటే ఏంటో తెలుసుకో.